గ్లోబల్ వైడ్ గా పర్యావరణంలో విపరీతమైన చేంజెస్ వచ్చింది 1816లో. ఇండోనేషియాలోని టాంబోరా పర్వతం 1815లో ఒక్కసారిగా బద్దలైపోయింది. దీంతో కరువులు, పంటలు సరిగ్గా పండకపోవడం మొత్తం వాతావరణ వ్యవస్థనే మార్చేసింది. ఇదే కాక కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఒక్క అగ్నిపర్వత విస్ఫోటనం ఇన్ని చావులకు కారణం ఎలా అయింది? ఒక సంవత్సరం మొత్తం సూర్యుడు రాకపోవడానికి కారణం ఏమిటి? దీని వెనుకున్న హిస్టరీ ఏంటి? హలో ఆల్, వెల్కమ్ టు డైవ్ విత్ పిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ డైవ్ ఇంటు ద వాల్కనిక్ ఎరప్షన్. ఇండోనేషియాలో లెస్సర్ సుండా దీవులలో ఒకటైన సుంబవా ద్వీపం ఉత్తరం వైపున ఒక అతిపెద్ద అగ్నిపర్వతం ఉంది. అదే టాంబోరా అగ్నిపర్వతం. 1815లో మానవ చరిత్రలోనే అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది 1883లో జరిగిన క్రాకటోవా విస్ఫోటనం కంటే 4 నుండి 10 రెట్లు శక్తివంతమైందని చెప్పారు. ఈ సంఘటన తరువాత ప్రపంచంలో చాలా విపత్తులు జరిగాయి, రీసెంట్ కరోనా వైరస్ వరకు. కానీ టాంబోరా విధ్వంసం తరువాత ప్రపంచం కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. టాంబోరాస్ ఎఫెక్ట్ కి కొన్ని నెలల ముందు నెపోలియన్ యూరోప్ మీద భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. యునైటెడ్ స్టేట్స్ అన్ని కలిసి ఒక కొత్త నేషన్ గా ఏర్పడ్డాయి. చైనీస్ కింగ్ రాజ్యం మొత్తాన్ని రీసెటిల్మెంట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇలా ప్రపంచ దేశాలు యుద్ధాలతో సతమతమవుతున్నాయి. ఆ సమయంలోనే ఈ టాంబోరా వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. దీని విషపూరితమైన పొగ ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది, ఇంక్లూడింగ్ ఇండియాతో సహా. ఏప్రిల్ 5, 1815 టాంబోరా పర్వతం మొట్టమొదటిసారిగా విస్ఫోటనం ప్రారంభమైంది. అప్పుడు దీని పరిణామం చిన్నదైనప్పటికీ ఆ పేలుడు శబ్దాలు దాదాపు 1400 కిలోమీటర్ల వరకు వినపడ్డాయి. రోజు రోజుకి అగ్నిపర్వతంలో నుంచి లావా భయంకరంగా బయటకు వచ్చేది. గన్తో కాలిస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలా 8000 కిలోమీటర్ల వరకు ఆ సౌండ్స్ వినిపించాయి. ఆ రోజు రాత్రి అగ్నిజ్వాలలు ఆకాశంలోకి చెలరేగాయి. టాంబోరా పర్వతం చుట్టూ లావాతో నిండిపోయింది. ప్యుమైస్ పొగతో ఆకాశం మొత్తం తెల్లగా మారిపోయింది. టాంబోరాకు దగ్గరగా ఉన్న విలేజ్ లోకి లావా ప్రవహిస్తుంది. అలాగే టాంబోరా దగ్గరలో ఉన్న సముద్రంలోకి లావా మొత్తం వెళ్లి కలిసిపోతుంది. టాంబోరా విలేజ్ మీదకు అగ్నిజ్వాలలు భయంకరంగా విరుచుకుపడ్డాయి. టాంబోరా విలేజ్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ టాంబోరా విస్ఫోటనం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అనలిస్టులు కూడా లెక్క పెట్టలేకపోయారు. కానీ ఏదైతే ఈ టాంబోరా స్టార్టింగ్ స్టేజ్ లో అగ్నిపర్వతం నుండి లావా ఒక్కసారిగా పేలి గాల్లో నుంచి టాంబోరా ప్రజల మీద పడటంతో దాదాపు 10,000 మంది మరణించినట్లు తెలిసింది. దీనికి వాళ్ళు అగ్నివర్షం అని పేరు పెట్టారు. తర్వాత కొన్ని నెలలకు అగ్నిపర్వతం భయంకరంగా మారింది. అక్కడున్న ప్రజలు ఏదో తెలియని కొత్త వ్యాధులతో, ఆకలి దప్పికలతో అమానుషంగా 70,000 మంది ఈ సంఘటనలో చనిపోయారు. చరిత్రలోనే ఇది అతి భయంకరమైన ప్రమాదం. ఈ ప్రమాదంతో అక్కడున్న క్లైమేట్ లో విపరీతమైన చేంజెస్ వచ్చాయి. ది వాల్కనిక్ ఎక్స్ప్లోజివిటీ ఇండెక్స్ VEI స్కేల్ అనేది ఈ టాంబోరా పర్వతం ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్ బేస్డ్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ కొలవడానికి ప్రయత్నించారు. వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. VEI స్కేల్ 0 to 8 మ్యాక్స్ లిమిట్ ఉంటుంది. ఆ స్కేల్ లిమిట్ 8ని కూడా దాటిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద ప్రమాదము. ప్రస్తుత ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అలాగే ప్రెజెంట్ మనం చూస్తున్నాం కూడా. కానీ 1816లో మౌంట్ టాంబోరా బ్లాస్ట్ తర్వాత అక్కడున్న టెంపరేచర్ 28 degrees సెంటిగ్రేడ్ నుండి 3 degrees సెంటిగ్రేడ్ కు పడిపోయింది. అది కూడా కొద్ది రోజుల్లోనే. 3 degrees ఉష్ణోగ్రత వాళ్ళకి కామన్ అయినప్పటికీ వాతావరణంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అగ్నిపర్వతం నుండి వెలువడిన పొగ ద్వారా స్ట్రాటోస్పియర్ లో మేఘాలు ఏర్పడ్డాయి. అలా చాలా మేఘాలు ఆకాశాన్ని అంతటిని మబ్బులతో కప్పేశాయి. సూర్యుడి కిరణాలు భూమి మీద పడనివ్వలేదు. భూమి మొత్తం చల్లబడిపోయింది. వెదర్ సిస్టమ్ ని మొత్తం ఆ పొగ చెడగొట్టేసింది. యూరప్, చైనా అండ్ ఈవెన్ నార్త్ అమెరికా, నార్థన్ హెమిస్ఫియర్ లో వర్షాలు భయంకరంగా పడ్డాయి. ఆ సంవత్సరం బాగా పండిన పంటలన్నీ చేతికొచ్చే టైంలో వర్షాల వల్ల పూర్తిగా నాశనమయ్యాయి. విచిత్రం ఏంటంటే వేసవికాలం మధ్యలో స్విట్జర్లాండ్ లో ఒక పెద్ద మంచుకొండ కనిపించింది. అంతలా మంచు పడింది. చైనా అండ్ ఇండియాలో అయితే ఋతుపవనాల వల్ల భారీగా వరదలు వచ్చాయి. ఐర్లాండ్ లో అయితే ఇలానే 1845 అండ్ 1849లో పొటాటో ఫెమైన్ వచ్చింది. అనేక దేశాల్లో ఆ 2 ఇయర్స్ బంగాళదుంపల కరువు వచ్చింది. ఈ కరువులన్నీ మౌంట్ టాంబోరా ఎఫెక్టే అని చాలా మంది నమ్ముతారు. ఈ టాంబోరా ఎఫెక్ట్ వల్ల
ఐర్లాండ్ లో 8 వారాల పాటు వర్షాలు కురిశాయి. దీని వల్లనే పంటలు నాశనమయ్యాయి, కరువులు వచ్చాయి. 1816 to 1819 వరకు టైఫస్ ఎపిడమిక్ అంటే టైఫస్ అనే ఒక వైరస్ వల్ల దాదాపు 1 lakh పీపుల్ చనిపోయారు. టాంబోరా పర్వతం ఎక్స్ప్లోజన్ వల్ల పంటలు నాశనమయ్యి కరువులు రావడమే కాకుండా ఇలా టైఫస్ వైరస్ ని తీసుకొచ్చింది. చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. అంతేకాకుండా కలరా అనే వ్యాధి సృష్టించింది. బంగాళాఖాతంలో వచ్చిన మార్పులు, నేలలోని రసాయన మార్పుల కారణంగా ఈ కలరా వ్యాధి ప్రపంచం మొత్తం సోకింది. దీంతో ఎన్నో లక్షల మంది ప్రాణాలు పోయాయి. అప్పుడే వరల్డ్ వార్ 1 కూడా జరుగుతుంది. పండిన పంటలు వర్షాల వల్ల నాశనమయ్యాయి. యూరోపియన్ దేశాలు అన్ని అమెరికా దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. టాంబోరా విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరినీ ప్రభావితం చేసినప్పటికీ అగ్ని పర్వతానికి దగ్గరలో జీవిస్తున్న జనాలు విపరీత పరిణామాలు ఎదుర్కొన్నారు. బెంగాల్లో ప్రారంభమైన కలరా భారతదేశం అంతటా వ్యాపించింది. ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఎక్కువగా పంటలు పండిస్తారు, కానీ ఆ సంవత్సరం పంటలు లేవు. అందరూ భయపడి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరగడానికి మెయిన్ రీజన్ టాంబోరా పర్వతం గణనీయంగా సల్ఫేట్ ని రిలీజ్ చేయడం. అకార్డింగ్ టు హిస్టారియన్ గిల్లెన్ డి ఆర్సివుడ్, స్ట్రాటో ఆవరణంలోకి ఇంజెక్ట్ చేయబడిన సల్ఫేట్ వాయువుల భారీ లోడ్ 100 క్యూబిక్ కిలోమీటర్ల వరకు ఉంది. ఇది ఒక మేఘంలా ఏర్పడింది. ఇది సూర్యుడిని కనిపించకుండా, సూర్యకిరణాలు భూమి మీద రాకుండా చేసింది. సూర్యరశ్మి లేకపోతే ఫోటోసింథసిస్ జరగక ఏ చెట్టు బ్రతకలేదు. ఇలా 3 సంవత్సరాల పాటు ఈ ప్లూమ్ ప్రపంచంలో ప్రధాన వాతావరణ సమస్యగా ఉండింది అని అతను చెప్పాడు. బ్రిటిష్ నావికాదళం ఉత్తర మార్గాన్ని కనుక్కోవాలనే ఆశతో చాలా ఆర్కిటిక్ యాత్రలు చేశారు. ఇంతకు ముందు ఎవరూ వెళ్ళని, కనిపెట్టని ప్రదేశాలకు వెళ్ళి అక్కడున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్నారు. వారు చాలా ప్రదేశాలు చూశారు, కానీ టాంబోరా మౌంటైన్ దగ్గరికి వెళ్ళలేకపోయారు. దాని చుట్టూ ఎప్పుడూ ఘనీభవించిన లావా ఉంటుంది. అందులోకి వెళ్ళడం అంటే ప్రాణాలని వదులుకోవడమే. తరువాత కొంతకాలానికి ఆ టాంబోరా పర్వత ప్రదేశానికి కొంతమంది రీసెర్చ్ అనలిస్టులు వచ్చారు. అక్కడున్న పర్యావరణాన్ని, టాంబోరా ఎఫెక్ట్ ని కల్లారా చూశారు. ఎక్కడ చూసినా కాలిపోయిన శవాలు, మనుషుల అస్థికలే కనిపిస్తున్నాయి. చాలా వరకు లావాలోనే కరిగిపోయాయి. టాంబోరా ఎక్స్ప్లోజన్ తో ప్రపంచానికి ఎంత నష్టం జరిగిందో తెలుసుకున్నారు. ఎర్రటి సముద్రం, నల్లటి మేఘాలను చూస్తూ ఒక ఇద్దరు సముద్రం వైపు నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీళ్ళు భయపడ్డారు. ఎందుకంటే శరీరం మొత్తం కాలిన గాయాలతో ఉన్నారు. ఎలాగోలా ధైర్యం చేసి వెళ్ళి వారిని విచారిస్తే ఇంకా ఆ ఏరియాలోనే 100 మందికి పైగా జీవిస్తున్నారు. అది తెలిసి భయపడిన సైంటిస్టులు వెంటనే అక్కడున్న వారిని టాంబోరా మౌంటైన్ కి దూరంగా షిఫ్ట్ చేయించారు. ఆ పరిశోధనలో ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి. ఇలా 1 year పాటు సూర్యుడు లేకుండా జీవించారు 1816లో. అందుకే ఈ ఇయర్ కి ద ఇయర్ వితౌట్ ఏ సమ్మర్ అని పేరు వచ్చింది. టాంబోరా మౌంటైన్ ఇంత విధ్వంసాన్ని సృష్టించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.